చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు నేరేళ్ల ఓదేలు, మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు దొడ్డి శంకర్ నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంది అవార్డు గ్రహీత సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ కోసం 1,00,000 డప్పులు 1000 గొంతుల సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమానికి ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్లో జరగబోయే సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నాయకులందరూ, దళిత బిడ్డలందరూ ఈ సభకు ప్రతి ఒక్కరూ డప్పు చేత పట్టుకుని అధిక సంఖ్యలో రాగలరని కోరారు. చిట్యాల మండల ప్రజలందరికీ నమస్కారం. హైదరాబాద్లో ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్న 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి చిర్రా చిటికా సంకన డప్పుతోని దళిత బిడ్డలంతా తరలి రావాలి. ఇది మన ఆత్మగౌరవ సభ. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా మన సాంస్కృతిక ప్రదర్శన ఇస్తున్నాం. కాబట్టి ఏ మాదిగ బిడ్డ కూడా 7వ తేదీ రోజు ఇంటిలో ఉండరాదు. ఉంటే హైదరాబాద్ సభలోనే ఉండాలి అందరూ. అట్లనే చిట్యాల మండల ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరికీ పేరు పేరున ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరు కూడా తరలి రావాలని కోరుకుంటున్నాం. ఇది సామాజిక ఉద్యమాలకు మందకృష్ణ మాదిగ గారు ఇస్తున్న పునాది. ఈ పునాదిపై మన అందరి గళాన్ని చాలా బలంగా వినిపిద్దాం. ఫిబ్రవరి 7వ తేదీ రోజు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రండి, తరలించండి. జై మందకృష్ణ మాదిగ.